కర్మ కర్మ అంటే నిర్వచనము సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యే రీతిలో రావడం జరిగింది. ఎందుకంటే కర్మ అంటే కొంతమంది శిక్షణ అంటున్నారు, కొంతమంది పని అంటున్నారు, అదొక అనుభూతి అంటున్నారు. దీనిలో ఏది సరైనటువంటి నిర్వచనం దానికి? నా కర్మ అంతా అవగొట్టుకుంటున్నావే కానీ ఇలా కర్మ అంటే దేని కర్మ అనుకుంటున్నాం అనేటటువంటి క్లారిటీ ఇంకా చాలా మంది రావడం లేదు. అందులో నేను కూడా ఉన్నాను. ప్రశ్న క్లియర్ డెఫినేషన్ పద్ధతి చెప్పమంటారా? ఓకే. ఓకే, ఇక మంచి ప్రశ్న. కర్మ అంటే ఏమిటి? మనకు వ్యాకరణంలో కర్త, కర్మ, క్రియ అని మూడు ఉన్నాయి కదా. కర్త, కర్మ, క్రియ. అంటే కర్త, కర్మ ఈ రెండు నామవాచకాలు. ఉన్నారు తెలుగు ఎవరికైనా తెలుసా? నామవాచకం అంటే క్రియ అంటే ఏమిటి, నౌన్ అంటే ఏమిటి, వెర్బ్ అంటే ఏమిటి, ప్రొనౌన్ అంటే ఏంటి ఇచ్చినప్పుడు. నేను టీచర్గా పనిచేశాను కాబట్టి నాకు గుర్తున్నాయి, పోతే మీకు గుర్తుండకపోతుంది. కర్త, కర్మ అనేది రెండు కూడా నామవాచకాలు. కానీ కర్మ అనేది నామవాచకమా క్రియ? నౌన్ అండ్ వెర్బ్ అంటారు కదా, నామవాచకము క్రియ. క్రియ క్రియ ఓకే. విశ్వకర్మ, విశ్వకర్మ అని పేరు విన్నారా? అది విశ్వకర్మలో కర్మ క్రియా నామవాచకమా? రెండు నామవాచకం. అదే వన్ ఆఫ్ ద నేమ్. ఈ రెండిట్లో ఏది కర్మ క్రియ? అదే అది కర్త క్రియ, కర్మ క్రియ. అది అది కర్త, అది నామవాచకం కాబట్టి అదేంటది అది నామవాచకం. కాబట్టి ఇందాక చాలామంది కర్మ అంటే క్రియ అన్నారు. యా, రాముడు రావణుడిని చంపెను, ఇంట్లో క్రియ ఏంటి? సంపుట అనేది క్రియ, అదే కదా. లేకపోతే విశ్వకర్మ ఒక భవంతిని నిర్మించను. కర్మ అనేది అక్కడ, కర్మ అనేది నామవాచకమే, నిర్మించడం అనేది క్రియ, అంతే కదా. అంటే కర్మ అనేది ఏమిటి అంటే, ఎవరి కర్మ అనేది, మనం కర్మ అనేది చాలా రకాలుగా మటుకు పురుషుల్లో కర్మ జరుగుతూ ఉంటుంది. మూడు రకాలు. ఇంకా ముందుకెళ్ళాలంటే కొంచెం తక్కువ తీసుకొని టైంలో చేస్తాను సార్, ఎందుకంటే దీన్ని పట్టుకుంటే మళ్ళీ ఒక 1 అవర్ దీని నుంచి లాగేచ్చు, లాగుతూ ఉంటే పోతూ ఉంటుంది అది. కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటే మనం టాపిక్ వేరు కాబట్టి కొంచెం క్లుప్తంగా ముగిస్తాను. కాకపోతే మనం ఎప్పుడైనా ఫోన్లో కానీ, నేను ఈసారి వచ్చినప్పుడు కానీ, మీరు ఎక్కడికి వచ్చిన కానీ విడిగా డిస్కస్ చేస్తాను. కొంచెం క్లుప్తంగా డిస్కస్ చేసి మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. కాబట్టి కర్మ ఎలా ఉంటుందంటే 3 రకాల కర్మలు జరుగుతుంటాయండి. వ్యష్టి కర్మ, సమిష్టి కర్మ, పరమేష్టి కర్మ అని 3 రకాల కర్మలు జరుగుతూ ఉంటాయి. వ్యష్టి కర్మ అంటే ఏంటంటే ఇండివిజువల్గా మనకు ఉండు వ్యక్తులలో జరిగేటటువంటి కర్మను వ్యష్టి కర్మ అంటారు. వ్యక్తి కర్మను వ్యష్టి కర్మ అంటారు. మనందరం కలిసి చేస్తున్నాం. ఏం కర్మ ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మనందరం కలిసి ఒక కర్మం చేస్తున్నాం, ధ్యానాన్ని గురించి నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు చేసేటటువంటి కర్మని సమిష్టి కర్మ అంటాం. కాబట్టి తర్వాత విశ్వం మన కోసం ఎన్నో పనులు చేస్తుంది. ఒకవైపు సూర్యుడిని వెలిగిస్తుంది, చంద్రుడిని వెలిగిస్తుంది, నక్షత్రాన్ని వెలిగిస్తుంది, భూమిని ఆకాశంలో పడిపోకుండా ఒక గోడలాగా ఈ భూమిని నిలిపి, భూమి ఏలాడుతుంటే భూమి మీద మనల్ని తందనాలు ఆడిస్తుంది. ఈ భూమి ఎక్కడుంది?
ఒక విశ్వంలో గాలి మధ్యలో ఏలాడుతూ ఉంది భూమి, అలా నిలుపుతుంది. కాబట్టి ఈ కర్మను ఏమంటారు? పరమేష్టి కర్మ అంటారు. వ్యష్టి కర్మ, సమిష్టి కర్మ, పరమేష్టి కర్మ అని చెప్పి రకాలుగా ఇస్తాం. అయితే వారు అడిగినటువంటి ప్రశ్న సమిష్టి కర్మ కాదు, పరమేష్టి కర్మ కాదు, వ్యష్టి కర్మను గురించి అడిగారు. అంటే మనుషులలో కర్మ అంటే ఏమిటి? ఈ మనుషులలో కర్మ అంటే ఏమిటి అని అంటే, చూడండి, ఇంకొక విషయంగా చెప్తానండి. మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను ఇదివరకు ఎవరికి చెప్పలా. మీరు అడిగారు, విశ్వాన్ని అడిగాను, విశ్వాన్ని ప్రశ్న అడిగాడు, ఏం చెప్పమంటా ఉంటే చెప్పేరా నీకు ఎందుకు, నేను ఉన్నాను కదరా అని చెప్పంటా ఉంటే వస్తూ ఉంది, చెప్తా ఉన్నాను అంతే. చెప్పేయి నీకెందుకు, నేను ఉన్నా కదా అని చెప్పి ఆయన అడిగాడు, వస్తూ ఉన్నాయి అంతే. నేను ఏమి ఆలోచించలేదు, నేను ఎప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు, నేను ఎక్కడ చదవలేదు, వస్తూ ఉంది అంతే. అది ధ్యాన ప్రభావం వల్ల జరుగుతుంది అదంతా కూడా. అయితే ఏమిటి కర్మ అంటే, వ్యష్టి కర్మ ఏమిటి అంటే, నీలో జరిగేటటువంటి, ఈ శరీరంలో జరిగేటటువంటి ప్రతిదీ కర్మే. ఈ శరీరములో ఏదైతే జరుగుతుందో, శరీరము ఉన్నంత వరకు, శరీరము చనిపోయిన తర్వాత కూడా జరిగేది కూడా ఈ శరీరంలో జరుగుతుందో అది కూడా కర్మే. ఎందుకంటే మనిషి శవమైపోయిన తర్వాత కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది. ఆ శవం జరగబట్టే మన శరీరం కుళ్ళిపోతుంది. కర్మ అయిపోయింది అనుకోండి, శవం కుళ్ళదు కదా, అట్టే ఉంటుంది కదా. అంటే ఏదో కర్మ జరుగుతూనే ఉంటుంది. కుళ్ళిపోయిన తర్వాత సూక్ష్మ క్రిములు తింటూ ఉంటే కర్మ జరుగుతూనే ఉంటుంది. జరుగుతూ ఉంటే భూమిలో కలిసిపోతూ అనేది కర్మ జరుగుతూ ఉంటుంది. పంచభూతాల శరీరంలో నీరు కలిసిపోతూ ఉంటే కర్మ జరుగుతూ ఉంటుంది. ఈ పంచభూతాలలో ఉన్నటువంటి శరీరంలో అగ్నిలో కలుస్తూ ఉంటే కర్మ జరిగిపోతూ ఉంటుంది. ఈ పంచభూతాలలో ఉన్నటువంటి నీ శరీరంలో ఉన్నటువంటి గాలిలో కలిసిపోతూ ఉంటే కర్మ జరుగుతూ ఉంటుంది. గాలి, నీరు, అగ్ని, వాయువు అన్నీ దేనికి కలిసిపోయి ఒక్కసారి ఆకాశంలో నువ్వు విలీనమైపోతుంటే అప్పుడు దాకా కర్మ జరుగుతూనే ఉంటుంది నీలో. నీకు సంబంధం లేకుండానే నీతో కర్మ జరుగుతూ ఉంటుంది. అయినా వారే అడిగిన ప్రశ్న కోసం ఇంకొంచెం ఏం చెప్తున్నానంటే, కర్మలు 3 రకాలుగా ఉంటాయి. ఏంటో తెలుసా? మానసిక కర్మ, వాచక కర్మ, మూడోది ఏంటి? ఎవరు అన్నారు? కాయక కర్మ. అంటే నీ మనసులో గనక ఆలోచన వస్తే కర్మ, నీ నోటిలో నుంచి మాట బయటికి వస్తే కర్మ, నీ చేతులు కాళ్ళు ఆడిస్తే కర్మ, ఎప్పుడూ కర్మ. అంటే కర్మ లేకుండా ఉండటం అనేది సాధ్యమా? కర్మ లేకుండా నేను ఒక్క క్షణం జీవిస్తాను అని చెప్పి ఎవరన్నా ఛాలెంజ్ చేయండి. ఇంపాసిబుల్. ఆ విషయం నేను చెప్పడం కాదు, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. నువ్వు తెలిసినా చేయకపోయినా నేను చెయ్యను అర్జున అని అంటావు. నీ కర్మ చేయకుండా ఉండటం నీ వల్ల కాదు. ఛాలెంజ్ చేస్తాను అర్జున, కావాలంటే కర్మ చేయకుండా ఏం పిలకుండా కూర్చున్నా, నేనేం చేయను అంటున్నావా? నువ్వు కూర్చుంటే నువ్వు కూర్చోవడం కూడా కర్మే. ఏం చేస్తున్నావు? కూర్చున్నాను అనేది ఏంటి? క్రియ. ఐ ఆమ్ సిట్టింగ్ ఏంటి? కర్మేగా. లేదు, ఐ ఆమ్ ఏ బాయ్, నేను బాలుడనై ఉన్నాను, అంతే కదా అర్థం. ఐ ఆమ్ ఏ బాయ్ అంటే ఇంగ్లీష్లో ఏంటి? నేను బాలుడనై ఉన్నాను ఏంటి? క్రియగా. కాబట్టి నీవు కర్మ చేయకుండా ఉండటం అనేది ఇంపాసిబుల్ యాజ్ లాంగ్ యాజ్ మళ్ళీ ఇంగ్లీష్ వస్తుంది. మీకు ఈ దేహం ఉన్నంత వరకు మీకు కర్మ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు మామూలుగా అర్థం చేసుకోవాలంటే
మానసిక కర్మ, ఆలోచనలు, వాచక కర్మ, మాటలు, కాయక కర్మ. ఈ మూడిట్లోనే కర్మ ఎప్పుడు కూడా బంధించబడి ఉంది. అయితే ఈ మానసిక కర్మ ఇవన్నీ కనుక జరగాలి అంటే ఈ యొక్క కర్మలను ఒకే చోట కనుక లాగి, ఒకే చోట కనుక సెంటర్ కనుక చేయగలిగితే మానసిక కర్మను, కాయక కర్మను, వాచక కర్మను ఈ మూడింటిని ఒక చోటగా గనక చేసి కర్మను మినిమైజ్ గనక చేసి నీ మనసును ఉపయోగించకుండా, నీ శరీరాన్ని ఉపయోగించకుండా, నీ మాటను ఉపయోగించకుండా నువ్వు గనక చేయగలిగితే నీ యొక్క ఈ మనసు, వాచ, కర్మలతోటి సంబంధం లేకుండా స్థితికి నువ్వు చేసి కర్మను దేహం విశ్వానికి అందించగలిగితే అది బెస్ట్ కర్మ. అయితే చూడండి, శారీరకంగా నువ్వేం కర్మ చేయొద్దు నీకు తెలిసినంతవరకు. మానసికంగా నువ్వు ఏం కర్మ చేయొద్దు అంటే ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళాలి. శారీరకంగా నువ్వు అటు ఇటు తిరుగుతూ ఏం పని చేయొద్దు. నోటితో మాటలు, వాచక కర్మ చేయొద్దు. ఈ మూడు కర్మలు చేయకుండా కనుక నువ్వు ఉంటే దాన్ని ఏమంటారు? ధ్యానం అంటారు. నిష్కామ కర్మ అంటే మనం డైవర్ట్ అవుతున్నాం. పర్లేదా? మీకు అర్థమైతే నాకేం చెప్తాం, ఏం పర్లేదు. ఇట్స్ ఓకేనా? ఓకే, విల్ గో. యా, విల్ టాక్ అబౌట్ దిస్ ఆల్సో. నిష్కామ కర్మ ఒకటండి. కర్మలు రెండు రకాలు, కామ్య కర్మ, నిష్కామ కర్మ. నిష్కామ కర్మ ఒక కోరికను కనుక కోరుతూ చేసేటటువంటి దాన్ని కామ్య కర్మ అంటారు. ఒక కోరిక కోరుతూ చేసేటటువంటి, కోరిక లేకుండా చేసేటటువంటి దాన్ని నిష్కామ కర్మ అని చెప్పి అంటాం. అంటే నువ్వు ధ్యానంలో కూర్చున్నావు, తర్వాత నీకు ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచన రాహిత్య స్థితికి వెళ్తున్నావు. ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే వారు అడిగారు కాబట్టి నేను ప్రతిదీ కూడా ధ్యానాన్ని తీసుకొని ధ్యానం ద్వారా ట్రై చేయటం. ఎందుకంటే మన క్లాస్ ధ్యానం కాబట్టి బెటర్. ఎందుకంటే అది రెండు జరిగిపోతాయి, ఒక దెబ్బకి రెండు పిట్టలు. లేకపోతే నేను వేరే దాని గురించి మాట్లాడితే, ధ్యానం గురించి మాట్లాడకపోతే మళ్ళీ, అందుకని ధ్యానాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటూ నేను మాట్లాడితే రెండు పనులు జరిగిపోతాయి. ఒకటండి, మీరు ధ్యానంలో ఎందుకు కూర్చుంటారు? ఏమండి, ధ్యానం చేయండి. చేస్తారు సార్. ధ్యానం చేస్తే ఏమొస్తుంది సార్? అమ్మ, ధ్యానం చేస్తే పక్కింటి ఆమెకి జలుబు తగ్గింది, ఈ పక్కింటి అమ్మాయికి తుమ్ములు తగ్గినాయి, కాబట్టి జలుబు తగ్గుద్దమ్మా, తుమ్ములు తగ్గుతాయి, ధ్యానం చేయండి. ఓ, జలుబు తుమ్ములు తగ్గుతాయా? అయితే ధ్యానం చేస్తాను. ధ్యానం చేస్తుంది. దాన్ని ఏ కర్మ అంటాం? ఆ ధ్యానం ఏ కర్మ అవుతుంది? ఎక్స్పెక్టేషన్. కామ్య కర్మ అవుతుంది. ఆ ధ్యానం కామ్య కర్మ అవుతుంది. ఆమె ఆ దుమ్ములు తగ్గించుకున్న ఆమె క్లాస్కి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాస్ వింది. ఎంత తప్పు చేశాను, ధ్యానానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, నేను దమ్ముల కోసం ధ్యానం చేశాను, ధ్యానం చాలా గొప్పది, కాబట్టి నాకు ఏం అవసరం లేదు, నాకు ధ్యానంలో ఆనందం వస్తే చాలు అని చెప్పి ధ్యానంతో పాటు జ్ఞానాన్ని కూడా తెచ్చుకొని ఏమి ఇస్తుందో ఏమిటో నాకు అవసరం, సంబంధం లేదు, నాకు ఏమి ధ్యానం ఏది ఇస్తే అదే నేను పొందుతాను, ఏది ఇస్తే అదే నాకు కావాలి అని నేను అనుకుంటాను, అంతేకాని ఫలానది ఇవ్వమని నేను ధ్యాన యొక్క విశ్వాన్ని అడగను, నేను ఆనందం కోసం ధ్యానం చేయను, ఆనందంతో ధ్యానం చేస్తాను. ఫస్ట్ స్టెప్. ఇంకా అది ఫైనల్ స్టెప్ కాదు, అది ఫైనల్ స్టెప్ కాదు.
ఫస్ట్ ఏం చేస్తారు? ఆనందం కోసం ధ్యానం చేస్తాం. ఓకే, కనీసం తుమ్ములు దగ్గుల కోసం చేయలేదుగా. దానికంటే తుమ్ములు దగ్గుల కోసం ధ్యానం చేయటం కంటే ఆనందం కోసం ధ్యానం చేస్తే బెటర్. కొంచెం స్టెప్ పైకి వచ్చేసింది. ఆ స్టెప్ వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు ఇట్లాంటి క్లాసులు అన్న తర్వాత అబ్బాబాబా ఆనందం కోసం కాదు, ధ్యానం చేస్తే అసలు ఎంతో బాగుంటుంది, అసలు చేస్తూ ఉంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, కాబట్టి నువ్వు ఆనందంతో ధ్యానం చేస్తాను. ఆనందం దగ్గు కోసం ధ్యానం చేయడం కంటే ఆనందం కోసం ధ్యానం చేయడం గొప్ప. ఆనందం కోసం ధ్యానం చేయడం కంటే ఆనందంతో ధ్యానం చేయడం గొప్ప. ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ స్టెప్. ఇంకా ఒకటి ఉంది. ఆనందంతో ధ్యానం చేయటం కాదు, నువ్వు ఆనందమై ధ్యానం చేయటం అనేది ఇంకా గొప్ప. ఇక్కడ నువ్వు ఆనందంగా చేయటం, ఆనందమై ధ్యానం చేయటం అంటే ఏంటో తెలుసా? కొంచెం వెళ్ళిపోతున్నాను సార్, నాకు బ్రేకులు పట్టడం లేదు. పర్లేదమ్మా, సూపర్ సార్. ఓకే, ఆనందమై ధ్యానం చేయడం. కానీ మంచి ప్రశ్న వేశారు సార్, చాలా థ్యాంక్ యూ. ఆనందమై ధ్యానం చేయడం అనేది గొప్ప. ఆనందమై ధ్యానం చేస్తే అది ధ్యానము యొక్క అంతిమ లక్ష్యం. అక్కడికి వెళ్ళాలి, అదిగో అక్కడికి వెళ్ళాలి. అది ఆనందమై ధ్యానం చేయటం. ఆనందమై ధ్యానం చేస్తే ఏమైపోతావో తెలుసా? నువ్వు ఆనందమై ధ్యానం చేస్తే నువ్వు ఏమైపోతావో తెలుసా? ఆనంద స్వరూపం, బ్రహ్మానంద. ఏమైపోతావో తెలుసా? అది తెలవాలంటే ఇంకొకటి తెలుసుకోవాలి. భగవంతుడు అంటే ఎవరండి? భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే, బిల్డింగ్ అంటే ఏది అంటే అది బిల్డింగ్ అంటే సరిపోతుందా? లక్షణాలు. మనమే భగవంతుడు అంటే నేనే భగవంతుడు అంటే, భగవంతుడు అంటే ఏమిటి? భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడికి నిర్వచనం ఏంటి? భగవంతుడికి ఇందాక వారు దాన్ని నిర్వచించండి అని అడిగారు. దేన్ని నిర్వచించమన్నారు మీరు? ఆనంద కర్మని నిర్వచించండి అన్నారు. ఇట్లని ఇది కర్మ అండి అంటే మరి సంతృప్తి పడరుగా. కర్మని నిర్వచించాలి, అందుకనే మనలో జరిగే ప్రతి. అట్లానే భగవంతుడు అంటే ఏమిటి? భగవంతుడికి నిర్వచనం ఏంటి? రాముడు భగవంతుడా? కృష్ణుడు భగవంతుడా? విష్ణుమూర్తి భగవంతుడా? కాను, భగవంతుడి రూపాలు వీళ్ళంతా. మనందరికీ పేర్లు ఉన్నాయిగా. అందరికీ ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా? 3 పేర్లు ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఒప్పుకుంటారు ఆ విషయాన్ని? ప్రతి వాళ్ళకి 3 పేర్లు ఉంటాయి. ఏంటి తల్లి మీ పేరు చెప్పు, నీ 3 పేర్లు చెప్పు. 3 పేర్లు ఒప్పుకునే ఉన్నావు కదా? చంద్రకుమారి. ఇంటి పేరు గోలి. ఓకే, గోలి చంద్రకుమారి. ఎన్ని పేర్లు ఉన్నాయండి దాంట్లో? 3 పేర్లు. గోలి, చంద్ర, కుమారి. చంద్ర, కుమారి, గోలి. చంద్ర ఫస్ట్ నేము, కుమారి సెకండ్ నేము, మిడిల్ నేము, గోలి లాస్ట్ నేము. అంతే కదా? నేను కొంచెం టీచర్ని కాబట్టి కొద్దిగా టీచర్ని చెప్పినట్టు చెబుతున్నానమ్మా, ఎవరుకోవాకండి. అంతే కదా? అట్టనే భగవంతుడికి కూడా ఇంటి పేరు, ఫస్ట్ నేము, మిడిల్ నేము 3 ఉంటాయి. ఆమె చంద్రకుమారి కదా. చంద్ర అంటే ఏంటో తెలుసా? భగవంతుడి పేరు సత్. సత్ అనేది భగవంతుడి ఫస్ట్ పేరు. మధ్య పేరు ఏంటో తెలుసా? కుమారి. చిత్ అనేది మధ్య పేరు. ఇంటి పేరు ఏంటో తెలుసా? ఆనందం. భగవంతుడి పేరు ఏంటో తెలుసా? సత్ చిత్ ఆనంద్. ఎవరైనా సచ్చిత్ ఆనంద్ అని పెట్టుకునేటే నువ్వు భగవంతుడి పేరు పెట్టుకున్నావురా అన్నారు. అసలు నిజంగా నువ్వు భగవంతుడి పేరు పెట్టుకోవాలంటే రాముడు, కృష్ణుడు, లక్ష్మణుడు కాదు పెట్టుకోవాల్సిన పేరు సచ్చితానంద్. సచ్చితానంద్ అని పేరు పెట్టుకున్నావు అనుకోండి, నువ్వు ఎగ్జాక్ట్గా భగవంతుడు పెట్టుకున్నావు. దానికి తిరిగే లేదు. అందరు దేవుడు దాంట్లోకి వచ్చేస్తారు. ఎవరికైనా మీ అబ్బాయికి పేరు పెట్టుకోవాలంటే వాడు పెట్టండి సచ్చితానంద్ అని పెట్టాడు పేరు. ఓకే, 1 2 3 అంతే. సచ్చితానంద్.
అందరూ సచ్చిదానందం పెడితే మళ్ళీ 1 2 3 అయితే ఈ సచ్చిదానంద ఈ సత్ చిత్ ఆనందం అంటే ఏమవుతుందంటే అంటే వీటికి అర్థం తెలుసుకోవాలి. వీటికి అర్థం చేసుకోవటం అంటే ఆనందం అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి, ఎప్పుడు అనుభవించారు ఆనందాన్ని? సంతోషానికి ఆనందానికి దుఃఖానికి ఉన్నటువంటి తేడా ఎప్పుడైనా గమనించారా? తెలుసు కదా. సంతోషం అంటే ఏమిటి? ఒక అల అయితే ఇట్లా పైకి వెళితే సంతోషం, ఎప్పుడైతే అల పైకి వెళ్ళిందో ఆటోమేటిక్గా అల ఎక్కడికి రావాలి? మళ్ళీ కిందకి రావాలి. ఆనందంలోకి రాదు, ఎక్కడికి వచ్చి కిందకి వెళ్ళిపోవాలి, దుఃఖంలోకి రావాలి. పైకి వెళ్ళింది అంటే కిందకి వచ్చి తీరాలి అంతే. అలా కాకుండా పైకి వెళ్ళకుండా కిందకి రాకుండా మధ్యలో ఉంటుంది, దాన్ని ఆనందం. దానికి ఏమన్నా ఉదాహరణ చెప్పగలరా? మరి నేను ఏదో మాటల్లో చెప్పిపోతే ఎట్లా? దానికి ఒక ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. చీరాల్లో సముద్రం, ఉదయాన్నే ఎన్ని గంటలకు సూర్యోదయం అవుతుందో లెక్కేసుకొని వెళ్ళి చక్కగా ఒక తాపేసుకొని అక్కడ కూర్చొని చక్కగా చూసుకొని సూర్యుడి వైపు చూస్తూ మెడిటేషన్ చేయండి. అప్పుడు కొంతమంది వేరే వాళ్ళు కూడా వస్తారు. నువ్వు సూర్యుడిని చూస్తూ కనుక మెడిటేషన్ చేస్తూ ఉంటే సూర్యోదయం అలా 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 పైకి వస్తుంది అనుకోండి. నువ్వు రంగానే బా భలే ఉంది సూర్యోదయం అని చెప్పి ఎగిరి గొంతులేస్తావా? చూసి అంట అంతే. అలా అని సూర్యుడి గురించి అమ్మ అప్పుడే అయిపోద్దాం అని బాధపడతావా? ఏం అలా చూస్తూ ఉంటావు. నీ మొహంలో సంతోషం లేదు, నీ మొహంలో దుఃఖం కూడా లేదు, అలానే చూస్తూ ఉంటావు. ఆ స్థితిని ఆనందం అంటారు. అంటే మనందరం ఏదో ఒక స్థితిలో ఏదో ఒక దశలో అందరం అనుభవించినటువంటి వాళ్ళమే ఆ స్థితిని. అంటే మనకు తెలియకుండానే మనందరం భగవంతులుగా ఎప్పుడో ఒకప్పుడు ప్రవర్తించినటువంటి వాళ్ళమే. అయితే ధ్యానం ద్వారా ఏం జరుగుతుందంటే ఆ యొక్క క్షణాలను పెంచుకోవటమే మన జీవిత లక్ష్యం. ఎప్పుడో 1 గంట 10 నిమిషాలు 5 నిమిషాలు అప్పుడప్పుడు అలా ఆనందం అనేది తొంగిపుచ్చిపోతూ ఉంటుంది. తొంగి చూచిపోయేటటువంటి ఆనందాన్ని మన ఇంట్లో కనుక ఉంచుకోగలిగితే మనం దైవాలుగా మారిపోతాం. అయితే ఇది ఆనందం. అయితే మీరు చిరాదగానే ఇంకోటి ఏమంటాడు, కుర్రాడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అమ్మ డాడీ నేను సన్ రైజ్ చూసి వస్తాడు అమెరికా నుంచి. అబ్బా వాట్ ఏ బ్యూటిఫుల్ సన్ రైజ్, బ్యూటిఫుల్, ఓ ఐ లవ్ ఇట్ అని ఎగిరి గొంతులేస్తూ ఉంటాడు. ఓ మై గాడ్, అయ్యా నాకు కెమెరా ఉంటే భలే ఉండేదే, ఆ కెమెరా కొట్టిపోయిండే. వాడు దేంట్లో ఉన్నాడు? సంతోషంలో ఉన్నాడు. వాడేం చేశాడు? పరిగెత్తుకుంటా రూమ్లో వచ్చాడు. అబ్బా లెట్ మీ గో అండ్ గెట్ మై కెమెరా, పోయి కెమెరా తీసుకొని రావాలా, వచ్చి కెమెరాలో పెట్టి నేను ఇమ్మీడియట్గా నా వాట్సాప్లో పెట్టేసేయాలా, నా గ్రూపుల్లో పెట్టేయాలని చెప్పి పరిగెత్తుకుంటా పోయి కెమెరా తీసుకొస్తాడు. తీరాలు రూమ్లోకి వెళ్ళి కెమెరా తీసుకొచ్చేటప్పటికి ఇది కాస్త అయిపోతుంది. ఓ మై గాడ్, హాయిగా ఇక్కడ ఎంజాయ్ చేసినా పోయేది, నేను పోయేటప్పుడు సూర్యోదయం అయిపోయింది, నేనేం చేసేది. ఇప్పుడేం బాధపడుతున్నాడు? దుఃఖం. కానీ ఇక్కడ కూర్చొని ధ్యానం చేసి హాయిగా ఎంజాయ్ చేసేవాడు సంతోషం లేదు, దుఃఖం లేదు, ఏముంది? ఆనందం ఉంది. వీడు దేవుడు, వాడు దయ్యం. అర్థం కదా? కాబట్టి మనందరం అలాంటి స్థితికి మనం అందరం పొందగలిగి ఉండాలి. అది ఆనంద స్థితిని పొందటం అంటే. ఓకే, అది సచ్చిత్ ఆనందలో ఆనందాన్ని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చిత్ అంటే ఏంటో చెప్పుకుందాం. చిత్ అంటే ఏంటో తెలుసా? చైతన్యము. అంటే నువ్వు చైతన్యంతో ఉన్నావు అని చెప్పి నువ్వు తెలుసుకోవటం. నీలో చైతన్యం ఉంటుందా? మనందరిలో చైతన్యం ఉంటుందా? ఉంటుంది. అంతే కదా, ఉండబట్టే కదా నడుస్తుంది. ఓకే, నడుస్తున్నావు కాబట్టి చైతన్యం ఉంటుంది. నిద్రపోతే చైతన్యం ఉంటుందా?
నిద్రపోతే చైతన్యం ఉంటుందా? ఉంటుంది. నిద్రపోతే ఉండాలి చైతన్యం, లేకపోతే నువ్వు ఉండవు. నిద్రపోతే సుధాకర్ నాకు గుర్తు చేయటంలో నువ్వు మధ్య మధ్యలో గుర్తు చేయాలి. నాకు ఈ మధ్య కొంచెం పెద్దగా నాకు తెలియకుండానే నా టోన్ పెరిగిపోతున్నప్పుడు కొంచెం గొంతు ఇదో అయిపోతుంది. అందుకని మా సుధాకర్కి నేను టోన్ పెంచినప్పుడల్లా గుర్తు చేసి సుధాకర్ టోన్ తగ్గిస్తూ ఉంటారని చెప్పి నాకు తెలియకుండానే ఒకసారి పెరిగిపోతుంది. ఓకే, ఏంటంటే నిద్రపోతుంటే కూడా చైతన్యం ఉంటుంది కదా, ఉంటుంది, లేకపోతే మన అయితే ఏమ్మా నిద్ర చైతన్యం అదే నిశ్చయితారు. యా, అది మళ్ళీ వేరే టాపిక్ తల్లి, మనం క్లుప్తంగా మళ్ళీ అంటే నిద్రపోయేటప్పుడు కూడా చైతన్యం ఉంటుంది, మెలకువతో ఉన్నప్పుడు కూడా చైతన్యం ఉంటుంది. కానీ నిద్రపోయేటప్పుడు ఉన్నటువంటి చైతన్యానికి మెలకువగా ఉన్నప్పుడు ఉన్నటువంటి చైతన్యానికి మధ్య తేడా ఏంటి అంటే, మెలకువతో ఉన్నప్పుడు నేను చైతన్యంతో ఉన్నాను అనేటటువంటి అనుభూతి నీకు ఉంటుంది, అంతే కదా. నిద్రపోయేటప్పుడు నువ్వు డీప్ నిద్రలో, నేనైతే మన కళల నిద్ర కాదండి, డీప్ నిద్రలో ఉన్నప్పుడు చైతన్యం ఉంటుంది, కానీ చైతన్యంతో ఉన్నాను అనేటటువంటి అనుభూతి నీకు లోపిస్తుంది, అంతే కదా. మన నిద్ర అంటే మెడిటేషన్లో ఎట్లా ఉంటుంది? నువ్వు మెడిటేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఆ యొక్క నిద్రకి మెడిటేషన్కి తేడా ఏంటి? నిద్రకి మెడిటేషన్కి తేడా ఏంటి? ఎరుకతో లేనటువంటి మెడిటేషన్ నిద్ర, ఎరుకతో కూడినటువంటి నిద్ర మెడిటేషన్. ఎరుకతో కూడినటువంటి నిద్ర మెడిటేషన్. ఓకే, అర్థమైందా? కాబట్టి ఎరుకతో అంటే ఏంటి? మెడిటేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఎరుకతో ఉండాలి, నేను ఉన్నాను అని చెప్పి చేస్తూ నువ్వు మెడిటేషన్లో ఉండాలి. అలా కాకుండా పడుకొని నిద్రపోవాలి, దట్ ఇస్ నాట్ మెడిటేషన్. అంటే ఏంటి? నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు అంటే ఎప్పుడు కూడా మెడిటేషన్లో ఏ స్థితి చేయాలి? ఆనందంగా ఉండాలి. నెంబర్ 1, మెడిటేషన్ ఆనందంగా చేయాలి, ఆనందంతో కాదు, ఆనందం కోసం కాదు, ఆనందంగా చేయాలి. ఆ ఆనందంగా చేస్తున్నావు అనేటటువంటి ఎరుక నీతో ఉండాలి, చైతన్యంతో ఉండాలి. కాబట్టి చిత్ అయిపోయింది, ఇంకోటి ఆనందం అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మనకి సత్ అంటే ఏంటో తెలియాలి. సత్ అంటే అర్థం ఏంటి? సత్యము అంటే అర్థం ఏంటి? చిన్నప్పటి నుంచి చదువుకున్న సత్యమే పలుకుము అని చెప్పి అంటే ఏంటి? నిజమైనటువంటి దాని సత్యము. కానీ దీంట్లో వేదాంతంలో ఏం చెప్తుందంటే ఎప్పుడూ ఉండేటటువంటి దాన్ని సత్యము అంటాం. నిన్నుండాలి, ఈరోజు ఉండాలి, రేపు ఉండాలి, ఉంటే దాన్ని సత్యము. అంటే అసత్యం అనేది ఏదైనా ఉంటుందా? అంటే అప్పుడు మనం 3 అర్థం చేసుకోవాలి. సత్యము, మిథ్య, అసత్యము అనేటటువంటి 3 విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీటికి ఎగ్జాంపుల్స్ కనుక తెలుసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ అసత్యము అంటే ఏంటో తెలుసుకుందాం. అసత్యం అనేటువంటి మనం మాట్లాడుకుంటాం అంతే, అసలు ఉండదు. ఊరికి అంటుంటాం అంతే, కానీ ఉండదు, అసలు ఉండదు. అది ఎగ్జాంపుల్ ఏంటి? కుందేటి కొమ్ము. కుందేటి కొమ్ముతో కొడతాను నేను అంటావా? అసలు కుందేటి కొమ్ము ఉంటుందా? ఎగ్జాంపుల్ అంటే ఊరికి మాట్లాడుకోవటానికి చెప్తాను. కుందేటి కొమ్ముతో కొడతాను, లేకపోతే కుందేటి కొమ్ముతో పొడుస్తాను నేను. అసలు కుందేటి కొమ్మే ఉండకపోతే నువ్వు కుందేటి కొమ్ముతో ఏం పొడుస్తావు? కాబట్టి నువ్వు మాట్లాడేది అసత్యము. అట్లానే ఈ ప్రపంచంలో చాలా కూడా అసత్యాలు ఉంటాయి. గొడ్రాలి కొడుకు, అసలు గొడ్రాలికి పిల్లలే ఉండకపోతే కొడుకెట పుడతాడు అంటే ఇక అన్లెస్ దత్తత తీసుకుంటే తప్పితే. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ ఇంకెక్కువ వద్దు, వాటి గురించి వదిలేద్దాం. తర్వాత మిథ్యను గురించి ఇంకొక ఎగ్జాంపుల్.
మిథ్య అంటే ఏంటి? ఉన్నట్టుగా కనిపిస్తుంది, మన కళ్ళకు కనిపిస్తుంది, అదిగో అదిగో ఉందండి, అదిగో అదిగో, కానీ నిజంగా చూస్తే ఉండవు. అట్లాంటి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఎండమావి, దూరంగా చూస్తే ఎండమావి, అదిగో నీళ్లు కనిపిస్తూ ఉంటాయి, దగ్గరికి వెళ్తే ఉండదు. అద్దంలో కనిపించే మన నీడ, ఫోటో తీసినా కూడా పడుతుంది. ఫోటోలో నీ ఫోటోను నువ్వు తీసుకుంటే ఫోటోలో చక్కగా పడుతుంది నీ ఫోటో. అంత లాంగ్ షాట్ తెలియదండి, ఎప్పుడు ట్రై చేయాలి అలా. కాబట్టి పడుతుంది అని ఉందా? లేదు. అది మిథ్యకి ఎగ్జాంపుల్. సత్యము అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడు ఉండేది, మనం అందరం చెప్పుకునేటటువంటిది ఆత్మ అనేదానికి. ఇంకా డీటెయిల్స్కి వెళ్ళొద్దు, అంతవరకు ఆపేసేసి అసలు ముందు మనం భగవంతుడి దగ్గరికి వచ్చేద్దాం. మళ్ళీ ఈ సచ్చిత్ ఆనందము అనేటటువంటి అయితే ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో, ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉన్నాను అని చెప్పి నువ్వు ఎరుకుతూ ఉంటావో, చిత్. నేను ఆనందంగా ఉన్నానని ఎరుకుతో ఎప్పుడూ ఉంటావో నువ్వు ఎవరుగా మారినట్టు? సత్ చిత్ ఆనందంగా మారిపోయినట్టు. అంటే నువ్వు ఎవరుగా మారిపోయినట్టు? భగవంతుడిగా మారిపోయినట్టు. అంతేగా, నువ్వు భగవంతుడిగా మారిపోయినావు. ఏం చేస్తే ఆ స్థితికి వస్తావు? ధ్యానం చేస్తే ఆ స్థితికి వస్తావు. వేరే మార్గమే లేదు. ధ్యానం చేస్తామని. ఇప్పుడు చెప్పండి, ధ్యానం తుమ్ములు దగ్గులు తగ్గించుకోవటానికా? ఆనందంగా కాదు, నువ్వు భగవంతుడిగా మారిపోవటానికి. నువ్వే గనక భగవంతుడిగా గనక మారిపోతే భగవంతుడికి అసాధ్యమైనటువంటిది ఈ విశ్వంలో ఏమైనా ఉన్నదా? లేదుగా. అప్పుడు ఏంటండి? ఇప్పుడు చెప్పండి, ధ్యానం చేస్తే జబ్బులు తగ్గుతాయా? ఇప్పుడు చెప్పండి, ధ్యానం చేస్తే జబ్బులు తగ్గుతాయా? ఏంటి అందరూ డర్లుగా చెప్తున్నారు? ఇప్పుడే కదా చెప్పింది. మీరు భగవంతుడిగా మారినప్పుడు భగవంతుడికి అసాధ్యమైనది ఏమన్నా ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ మీ జబ్బు ఎంత? అయితే మరి పత్రిజీ గారు వారు మందుని ఎందుకు వేసుకున్నారండి? ఎకోట్రిని ఎందుకు వేసుకున్నారు అంటే, మరి పత్రిజీ గారు నో డాక్టర్ నో మెడిసిన్ అని ఎందుకన్నారు? ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? ఎట్లా మనం దాన్ని అపార్థం చేసుకున్నామంటే, పత్రిజీ గారు చెప్పింది వేరు, దాన్ని మనం అర్థం చేసుకుంటుంది వేరు. ఎప్పుడు నీకు నో డాక్టర్ నో మెడిసినో తెలుసా? ఎస్, పత్రిజీ గారు చెప్పింది అక్షరాల కరెక్ట్. నో డాక్టర్ నో మెడిసిన్. నేను ఒప్పుకుంటా దాంట్లో ఏం తప్పులేదు పత్రిజీ గారు అన్న మాటలో. కానీ ఉంది అక్కడ బట్ అనే మాట ఒకటి ఉంది. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆ స్థితికి, ఏ స్థితికి? సచ్చిత్ ఆనంద స్థితికి నువ్వు గనక ధ్యానంలో గనక చేరుకున్నప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్. అట్లా కాకుండా నిన్నగాక మొన్న నువ్వు ధ్యానంలో కూర్చొని గంట సేపు ధ్యానం చేస్తే 55 నిమిషాలు బుద్ధి గూగులు ప్రపంచం మొత్తం నీ మైండ్లో తిరుగుతూ ఉంటే, నేను నిన్న ధ్యానం చేశాను, ఈరోజు మందులు మానేశాను, రేపు జబ్బు తగ్గాలి అని అంటే కుదురుతుందా? కుదరదు. నువ్వు ఆ స్టేజ్కి ఎదుగు, ఆ స్టేజ్కి రా. జబ్బేంటి, ఇంకేదైనా సరే తగ్గిపోతుంది. కానీ ఆ స్టేజ్కి నువ్వు రాగలగాలి. అప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్ కరెక్ట్.
అంతవరకు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, మెడిసిన్ తీసుకోవాల్సిందే, ధ్యానం చేస్తూ ఉండాల్సిందే, ధ్యానాన్ని పెంచుకుంటూ ఉండాల్సిందే, ధ్యానంలో లోపలికి వెళ్ళాల్సిందే. అందుకనే వారు ఎకోట్రిన్ తీసుకోవాల్సిందే. అది మానేయాల్సి అది చాలా మంచి మెడిసిను. కాబట్టి ఎకోట్రిన్ మీ అమ్మాయి చెప్పింది కరెక్టు. కాబట్టి అది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మానదు సార్. ఇది నా సలహా ఒక డాక్టర్ చేయండి. ఎందుకంటే ఒక్కోసారి చాలా ప్రమాదం. ఇందులో స్టంట్ వేయించుకున్నప్పుడు ఎకోట్రిన్ కాదు, ఇంకొక వేరే టాబ్లెట్ ఉంది. మరి మీకు ఎకోట్రిన్నే ఇచ్చారు, ప్లావిక్స్ అని ఇంకొక టాబ్లెట్ ఉంది. అది తీసుకోవాలి. యాక్చువల్గా 75 mg ఎవ్రీ డే అది తీసుకోవాలి. మీకు పెద్ద సమస్య అయి ఉండకపోవచ్చు, అందుకని ఎకోట్రిన్ ఇచ్చారు. ప్లేవిక్స్ అంటారు అమెరికాలో. అది 75 mg, చాలా కాస్ట్లీ టాబ్లెట్. స్టంట్ వేసుకున్నటువంటి వాళ్ళు అది తీసుకోవాలి ఎవ్రీ డే. కానీ అందుకని మీరు దీని మీద పడి మానేయద్దు సార్. సార్ ఉండండి ఏమ్మా అదే యా. కాబట్టి మీరు ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్ ఈజ్ కరెక్ట్. కానీ ఆ స్టేజ్కి వెళ్ళనంత వరకు ఎస్ డాక్టర్ ఎస్ మెడిసిన్ కరెక్ట్ ఏమ్మా. కాబట్టి అది అంతవరకు అర్థం చేసుకోండి. ఓకే సార్, ఓకేనా ఇంతవరకు? ఓకే, ఇంకా చెప్పండి అమ్మా. ప్రారంభం కర్మ అంటే పాస్ట్, అంటే ఏదైతే గత జన్మల నుంచి వస్తుందో దాని ప్రారంభం. ఆగామి క్లియర్ ఏంటంటే వర్తమానంలో మనం ఏం చేస్తున్నాం. సంచిత కర్మ అంటే సంచితం మీన్స్ ఇట్స్ సమ్ డిపాజిట్ అని అనుకున్నాం. ముందు నుంచి వచ్చింది ఊరకాడు లోపల స్టోర్ అయ్యి ఉంది. స్టోరేజ్ అనుకున్నాం. ఆ స్టోరేజ్ అనేది ప్రారంభ కర్మ నుంచి అయినా స్టోరేజ్ అవ్వచ్చా? కాదు, లేదా ఆగామి కర్మ నుంచి స్టోరేజ్ అవుతుంది? ఆగామి కర్మ నుంచే స్టోరేజ్ అవుతుంది. ప్రారంభ కర్మ అంటే కరిగిపోతుంది. జరిగి అనుభవిస్తూ ఉన్నావు. ఇప్పుడు అనుభవిస్తూ ఉంటే అంటే ఏమవుతుంది, నువ్వు అనుభవిస్తూ ఉంటే అది కొంతమంది ఏమంటారు, ఇది ఆగామి కర్మ అనుకుంటారు. కానీ ఆగామి కర్మ అనేది నీ చేతుల్లో. నువ్వు అనుభవించాలనుకుంటే అనుభవిస్తావు, లేకపోతే నీ నువ్వు కావాలి అని చేసేది ఆగామి కర్మ. నాకు ఇది వద్దు అనుకున్నా కూడా నువ్వు చేస్తే నీకు జరిగేది ప్రారంభం. ఆగామి కర్మ అనేది నీ చేతుల్లో ఉంది. నువ్వు ధ్యానం చేస్తానంటే చేస్తావు, వద్దు అనుకుంటే వద్దు. అది ఆగామి కర్మ. లేదు, నేను అడగకుండానే ధ్యానం నా దగ్గరికి వచ్చింది. నేను అడిగాను ధ్యానం గురించి, అడగలేదే. నేనేదో అట్లా వెళ్తామేంటి, ఆయన వచ్చి చెప్పిన ఆయన పిలిపించేసేసి నన్ను ధ్యానానికి రమ్మటం ఏంటి, నేను అక్కడ కూర్చోవటం ఏంటి, ఆయన చెప్పడం ఏంటి, నేను ఒకటి ఈ ధ్యానంలో దిగిపోవటం ఏంటి అంటే దాని అర్థం ఏంటి? ప్రారంభ కర్మ. ఏ జన్మలో నేను పుణ్యం చేసుకున్నానో ఏదో ఆ ప్రారంభ కర్మ అలా మిగిలిపోయింది. మిగిలిపోయిన తర్వాత నేను ఇండియాకి వెళ్ళి, మా గురువుగారు ఇండియాకి వెళ్ళి చేసినా అంటే, ఇప్పుడు కాదురా నీకు ఇంకా టైం ఉంది, నీ ప్రారంభ కర్మ ఇంకా టైం కాలేదు, టైం అయినప్పుడులో నీ లోపల నుంచి నేను ప్రారంభ కర్మని తీసి ఉపయోగిస్తానని చెప్పి వాళ్ళని ఎవరినో పరిచయం చేసి అక్కడ కూర్చోబెట్టి నాకు మెడిటేషన్ నేర్పి పత్రిజీ గారు పరిచయం చేసి, ఇదంతా ఏంటి నేను అడిగితే నేను చేస్తే జరిగిందా? లేదు, ఇదంతా నాకు పరిచయం కాబడింది ప్రారంభ కర్మ. అయితే ఈ ప్రారంభ కర్మను చేస్తూ ఇంకా చెప్పాలి, ఇంకా ఎక్కువ మందిని కలవాలి, ఇంకా ఎక్కువ మందిని నా జ్ఞానాన్ని పంచాలి, ఇంకా శ్రమపడాలి. ఇప్పుడు ప్రారంభ కర్మ అంటే ఏమిటి? ఎవరైనా వస్తే పిలిచి సార్ క్లాస్ తీసుకోండి అంటే వెళ్ళి క్లాస్ తీసుకోవటం వేరు. నేనే తిరిగి చూస్తూ అది చేసి ఇది చేసి ఇంకా చేస్తున్నాను అనుకో, అదే అంటే ప్రారంభ కర్మ కాకుండా ఆగామి కర్మ కూడా చేస్తున్నా. ఎందుకు? ముందు నా సంచిలో మంచి బ్యాలెన్స్ చూసుకోవడం కోసం. అంతేగా? కాబట్టి ప్రారంభ కర్మతోనే ఆగామి కర్మ కూడా చేయొచ్చు. మంచి ప్రార్థకుడు అండి, కృతజ్ఞత తెలుపుకుంటూ ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఆ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకా చేస్తున్నాను, ముందు ఇంకా నాకు మంచి ఇవ్వు అని చెబుతూ ప్రార్థిస్తూ చేసేటువంటి కృతజ్ఞత ప్రార్థన. ఇది ధ్యానం. ఏమ్మా, ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే అడగండి, ఎందుకంటే కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తే టైం లేదు, 20 నిమిషాలు ఉంది. ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి సార్. ఒక 3 minutes బ్రేక్ ఇద్దాం. ఒక 3 minutes ధ్యానం చేసి 50% ఇప్పుడు ఉన్నారు కదా,
50% ఎట్లా ఉండాలని చెప్పారు. తిన్న తర్వాత వచ్చి ధ్యానం చేసి ఒక అరగంట సబ్జెక్ట్ విని పోవాలి. మీకు ఆ కనెక్టివిటీ కోసం 50 చేసుకుంటారో లేకపోతే 0 చేసుకుంటారో మీ ఇష్టం. ఓకేనా, అర్థమైందా? తిన్న తర్వాత చక్కగా గురుగెట్టి నిద్రపోండి, ఏమన్నా కనుక ధ్యానంలో కూర్చోండి, చక్కగా విశ్రాంతి పొందండి. ఓకేనా? మరి అసలైన సబ్జెక్ట్ సార్ చెప్పలో ఒక అరగంట తీసుకుంటారు, కానీ సార్ కూడా రెస్ట్ తీసుకోవాలి కదా. ఓకేనా? చెప్పట్లేదు.